అండ్ చూడండి ఒకసారి మా కిచెన్ ఎలా ఉందో. అయ్యో ఇప్పుడు మటన్ కోసిన కట్ చేసి పెట్టినాను. మటన్ ఆ మటన్ మొత్తం కోసి ఉల్లిగడ్డలు, టమాటా, పచ్చిమిరకాయలు, మసాలా అన్నీ కొట్టి రెడీ చేసుకున్నా. ఇది మా కిచెన్ అంతానే. మా కల్లెట్టు ఉంది. ఇప్పుడు నూనె వేస్తున్నాను పొయ్యి మీద. నూనె వేసి ఇప్పుడు అవి పొయ్యి మీద పెట్టినాను. ఇవన్నీ వేసి కొద్దిగా అది కాలాక నూనె మరిగాక ఉల్లిగడ్డలు అవన్నీ వేస్తా. ఉల్లిగడ్డలు వేసేసి మాకు ఎట్టంటే ఈ కిచెన్ ఇంకా అలర్ట్ ఉంది మాకు. లోపల నేను వంట చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు, చేపలు చేసుకోవచ్చు అన్నీ. ఇంకా మనం కొనుక్కోవాలి, చేపలు, మటన్ ఏదన్నా ఉంటే మనం కొనుక్కోవాలి. అది మాకు ఏమి కొట్టలు ఏమి ఎవరో ఇస్తారు కాదంటే ఎప్పుడు వాళ్ళు బుద్ధి పెట్టేప్పుడు ఈ గిన్నెలోనే ఇప్పుడు కడుగు చేసుకునేవన్నీ నేను గిన్నెలు కడుక్కోవాలి. ఆ గిన్నెలన్నీ కడగాలి. ఎందుకంటే నేనే కదా వంట చేసుకునేది, కూర అది నేను వండుకునేది. అవన్నీ గిన్నెలన్నీ చేసేసినప్పుడు నేనే కడిగి పెట్టాలి. అవన్నీ కడిగేసి ఇవన్నీ కడగాలి. కడిగేసాక ఇప్పుడు ఈ కొయ్యట్లో మీరు అనుకుంటారు కొయ్యట్లో ఏదో బాగానే ఉంది, బాగా వండి పెడతారు ఇది అని అనుకుంటారు. కానీ లేదు, కానీ మనమే వండుకొని తినాలి. అదిగో బోకులు కడుక్కోవాలి. వాళ్ళు ఎప్పటికి చేయరా అనగానే పరిగెట్టాలి. ఆ పొయ్యి కట్టేసి పోవాలి. ఆ కూర ఉడికిందా లేదా అనేది వాళ్ళకి అనవసరం. మనం పోవాలి. పోయి బండి తీసి కూర్చొని ఉండాలి. ఏదో పొద్దున్న 8 గంటలకు మొదలుపెట్టాను, 10:30కి వచ్చి మొదలుపెట్టాను. అవన్నీ కోసి పెట్టాను 10:30కి. అది కూర ఉండాలి, అవ్వాలి, వండుకొని తినాలి. అది మా కష్టాలు ఎలా ఉంటాయి. మీరు ఆడుకొని ఇప్పుడు ఎట్లా ఉందో ఒకసారి చూడండి మీరే. కూర ఎలా ఉంది చూడండి, బాగా ఉడికిందా? కూర ఎలా ఉందో మీరే చెప్పాలి. అదైనా కూర నాకు రాదు. మా ఇంటి దగ్గర ఫోన్ చేసి కనుక్కొని, మా అమ్మగారికి ఫోన్ చేసి కనుక్కొని మసాలా అన్నీ కొట్టుకుని వేసుకున్నాను. మనకి మటన్ అన్నం రాదు. ఏదైనా కూరగాయలు అయితే వండేస్తాను. బాగుండేనా లేదా? కూరగాయలు ఏమైనా ఉంటే వండేస్తాను తప్ప ఇవి మాత్రం మటన్ ఇవి రావు. మా ఇంటికి మా అమ్మకి ఫోన్ చేసి అడగాలి. మరి ఎండలో ఇప్పుడు చూడండి బయటకు వచ్చినానా, రూమ్ ఇదే. ఇది నా రూము. ఎండ ఎలా ఉంది నా రూము? పైన ఎండగా వస్తుంది, మరిగిపోతుంది రూమ్ అంతా. ఉండాలి. అది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.